సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజు కుటుంబ పోషణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు ఈసారి ప్రకృతి ఊహించని పరీక్ష పెట్టింది. ఒక బోటు 7 వ్యక్తులు, వారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా మరో 6 ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోయారు. సముద్రం వారిని తనలో దాచుకుందా, లేక ఎక్కడైనా సురక్షితంగా చిక్కుకుపోయారా అనే ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానం దొరకలేదు. కోస్ట్ గార్డ్, భారత నేవీ సంయుక్తంగా విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నా గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అసలు ఏం జరిగింది? గల్లంతైన వారు ఎవరు? ప్రస్తుతం గాలింపు చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఓ బోటులో 7 ఉన్నారు. సాధారణంగా చేపల వేట ముగించుకుని తిరిగి రావాల్సిన సమయానికి బోటు గమ్యానికి చేరుకోకపోవడంతో ఆందోళన మొదలైంది. కొద్దిసేపటికే బోటు ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందింది. ఈ ఘటనలో బోటు యజమాని చిన్న మాత్రమే ప్రాణాలతో బయటపడగా అతనితో కలిసి వెళ్లిన మరో 6 మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ వార్త తెలిసిన వెంటనే తీర ప్రాంత గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. గల్లంతైన వారిలో విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన కారె సీతోడు, కారె చిన్నయ్య, కారె గరగయ్య, అయ్యోరు చిన్న, అమర అప్పలరాజు ఉన్నారు. అలాగే విశాఖ జిల్లా నాగమయ్యపాలానికి చెందిన బండయ్య కూడా కనిపించకుండా పోయారు. వీరందరూ ఎన్నో ఏళ్లుగా సముద్రంలో చేపల వేటే జీవనాధారంగా చేసుకుని కుటుంబాలను పోషిస్తున్న సాధారణ మత్స్యకారులు. ప్రతిరోజులాగే వేటకు వెళ్లిన వీరు ఇలా గల్లంతవుతారని వారి కుటుంబ సభ్యులు కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు వారి కుటుంబాలన్నీ ఒక్క ఆశతో ఎదురుచూస్తున్నాయి. వారు క్షేమంగా తిరిగి వస్తారు అనే నమ్మకాన్ని ఇంకా వదులుకోలేదు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కోస్ట్ గార్డ్, భారత నేవీ అధికారులు రంగంలోకి దిగారు. సముద్రంలో ప్రత్యేక గాలింపు బృందాలను మోహరించారు. ఆధునిక పరికరాలు, వేగవంతమైన పడవలు, అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులతో గాలింపు కొనసాగిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, సముద్ర అలల తీవ్రతను పరిగణలోకి తీసుకుంటూ గాలింపు పరిధిని విస్తరిస్తున్నారు. ప్రతి గంట గడుస్తున్న కొద్దీ కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతున్న అధికారులు మాత్రం అన్ని అవకాశాలను పరిశీలిస్తూ శోధన కొనసాగిస్తున్నారు. సముద్ర మత్స్యకారుల జీవితం ఎప్పుడూ ప్రమాదాలతో నిండి ఉంటుంది. ఒక్కసారిగా మారిపోయే వాతావరణం, ఎత్తైన అలలు, బలమైన గాలులు, యంత్రాల్లో సాంకేతిక లోపాలు, దారి తప్పడం వంటి అనేక కారణాలు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి గల్లంతు ఘటనలో సమయం అత్యంత కీలకం. ప్రారంభ గంటల్లోనే చేపట్టే గాలింపు చర్యలు కీలకంగా మారతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కోస్ట్ గార్డ్, నేవీ బృందాలు నిరంతరంగా శ్రమిస్తున్నాయి. ఇదిలా ఉండగా గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంటి పెద్దల కోసం భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమవుతున్నారు. ప్రతి ఫోన్ కాల్ వస్తే మంచి వార్త వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. తీరానికి వచ్చే ప్రతి పడవను ఆశగా చూస్తున్నారు. మా వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. గ్రామాల్లో కూడా ప్రజలు ఆందోళనతోనే పరిస్థితిని గమనిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. గల్లంతైన వారి ఆచూకీ లభించే వరకు శోధన కొనసాగుతుందని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా వారి పరిస్థితిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారిత సమాచారం వెలువడలేదు. అందుకే ఈ ఘటనపై అందరి దృష్టి నెలకొంది. ప్రతి ఒక్కరూ ఒకటే కోరుకుంటున్నారు, గల్లంతైన 6 మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలి అని.